సో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఈజ్ 2 అని మనం రాసుకోవాలి. సో ఇది స్టూడెంట్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. హాయ్ లవ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు RS Academy. దిస్ ఈస్ రవి. ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ స్టూడెంట్స్, ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిసెస్ బై ఎక్లోన్ ఫార్మ్. సో ఇది 5 into 5 మ్యాట్రిసెస్ చూడండి, 1 2 3 4 5 1 2 3 4 5. సో 5 into 5 మ్యాట్రిసెస్ ఇది ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్ స్టూడెంట్స్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్. సో ఇలా ఎగ్జామ్ వచ్చే క్వశ్చన్స్ కావాలన్నా, సో వేరే మెథడ్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. ఇప్పుడు ఈ సమ్ మీకు అర్థమైంది, ఈజీగా ఉంది అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి స్టూడెంట్స్. ఓకే, సో ఫస్ట్ మనము ఇది 1 చేయాలి, మిగతావి మనం 0 చేసుకోవాలి. దానికోసం రో ఆపరేషన్ వాడుకుంటే మనకి ఈజీగా వస్తుంది. ఎక్లోన్ ఫామ్ అంటే ఏం చేయాలి? రో ఆపరేషన్ వాడాలి. R1 implies R1 minus R2 వేస్తున్నాం. సో చూడండి అప్పుడు 3 R1 అంటే ఏంటి? 3 4 5 6 7. ఎందుకంటే రో అంటే ఇది అంతా R1, ఇది R2, ఇది R3, ఇది R4, ఇది R5. సో నేను R1 తీసుకున్నా, తర్వాత మైనస్ 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 మైనస్. నెక్స్ట్ R2 అంటే ఏముంది? 4 5 6 7 and 8. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ? 4 నుంచి 3 తీసేస్తే -1 -1 -1 -1 వచ్చింది. చూడండి 4 నుంచి 3 తీస్తే -1, 5 నుంచి 4 తీస్తే -1, 6 నుంచి 5 తీస్తే -1, అలా -1 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అగైన్ ఈ మైనస్లు పోవాలి కాబట్టి మైనస్తో మల్టిపుల్ చేసుకోండి. అందుకోసం నేను R1 implies -R1 అంటే -1 ఇంటూ చేసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతాయి? అన్నీ ప్లస్ 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 అవుతాయి. ఓకే, సో అది వేసుకోండి. సో 1 1 1 1 1. సో 1 2 3 4 5 వచ్చేసింది. సో ఇది ఎరేజ్ చేసుకుందాం మనం. సో మిగతావి మన వాల్యూస్ యాసివ్ వేసేసుకోండి. సో ఇక్కడ ఏముంది చూడండి, 4 18 and 16. సో మిగతా వాల్యూస్ నేను వేసేసుకున్నాను. మనకి ఇది ఒక్కటే మనకి మారింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలి? మనకి సింపుల్ చూడండి, ఇది మనకి 1 అయిపోయింది. నెక్స్ట్ ఇవి జీరోస్ చేసుకుంటే మనకి బెస్ట్ ఏంటి? ఇది 0 ఇది 0 ఇది 0 ఇది 0 చేసుకోవాలి. నెక్స్ట్ ఇది 1 చేసుకోవాలి, ఇవి 0 చేసుకోవాలి. అది మన రూల్. అయితే ఇప్పుడు ఇది 0 చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి? చూడండి, నేను ఏం చేస్తాను ఇక్కడ. నెక్స్ట్ నాకు సో మనం ఇక్కడ చేంజెస్ చేసామని ఇక్కడ ఈ మ్యాట్రిసెస్ వేసుకుందాము. సో R2 implies R2 minus R1. సో ఏంటి? R1 వాడుతున్నాను ఎందుకంటే ఇదే వాడాలి. ఎందుకు వాడాలంటే ఇది మనం డిస్టర్బ్ చేయము కాబట్టి, ఇది వాల్యూ వచ్చేసింది కాబట్టి దీంతో మనం వీటిని మార్చుకోవాలి. కాబట్టి R2 minus R1 వేసుకున్నాను. ఇప్పుడు మనకి పక్కన ఏ వాల్యూస్ వేసుకోవాలి? ఎలా చేస్తుంది అంటే సింపుల్ ట్రిక్ ఏం లేదు. ఈ 4ని R1కి ఇంటూ చేసుకోండి, అంటే R1కి ఇంటూ చేసుకున్నాము. ఈ 1 R2కి ఇంటూ చేసుకోండి, ఇదిగో R1కి ఇంటూ చేసుకున్నాము. కాబట్టి 1 వేసుకునే అవసరం లేదు, ఇలా ఇచ్చి పెట్టేసేయండి. ఓకే, సో ఇప్పుడు ఏమొచ్చింది మనకి? R2 minus 4R1. సో R1 4R1 వచ్చింది. సో వాల్యూస్ వేసుకోండి. వాట్ ఈస్ R2 వాల్యూస్? 4 5 6 7 8. సో వేసుకోండి 4 5 6 7 8. రైట్, మైనస్ కాబట్టి మైనస్ 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 మైనస్. నెక్స్ట్ 4R1 అంటే 4 into 1 4 4 into 1 4 కాబట్టి 4 into 1 4 4 4. మనకేమొస్తే వాల్యూస్ చెప్పండి? 4 minus 4 0 కాబట్టి 0 వేసుకోండి. ఫస్ట్ మనం ఈ రో యాస్ వేసుకోండి 1. సో రాసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? 4 minus 4 0. సో 5 minus 4 1. సో 6 minus 4 2 and 7 minus 4 3 and 8 minus 4 4 వచ్చింది వాల్యూ మనకి. రైట్, సో ఇది ఎరేజ్ చేసుకుందామా? నెక్స్ట్ అదేవిధంగా R3 implies
R3 మైనస్, సో సేమ్ R1 వాడాలి, రైట్. సో మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి, ఈ 5 ఏమో R1కి మల్టిపుల్ చేయాలి, ఈ 1 ఏమో ఈ R3కి మల్టిపుల్ చేయాలి. సో 5 R1 మల్టిపుల్ చేస్తే వేసుకోవాలి, ఇక్కడ 5 వేసుకోవాలి, ఈ 1 దీన్ని మల్టిపుల్ చేస్తే ఏం చేసుకోవాలి, ఇక్కడ 1 వేసుకోవాలి. సో 1 వేసుకునే అవసరం లేదు. ఓకే, సో వాట్ ఈస్ R3 వాల్యూస్? 5 6 7 8 9 కదా, 5 6 7 8 9 ఇవి R3 వాల్యూస్. అండ్ నెక్స్ట్ మైనస్ 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 మైనస్, నెక్స్ట్ 5 R1 అంటే 5 ఇంటూ 1 5, 5 ఇంటూ 1 5, 5 ఇంటూ 1 5, 5 ఇంటూ 1 5, 5 ఇంటూ 1 5 అంటే 5 5 5 5 5 వేసుకున్నాను. సో 5 నుంచి 5 తీసేస్తే మనకి 0, 6లో నుంచి 5 తీసేస్తే మనకి ఏమొస్తుంది, మనకి 1, నెక్స్ట్ 7లో నుంచి 5 తీసేస్తే మనకి ఏమొస్తుంది 2, 8లో నుంచి 5 తీసేస్తే మనకి ఏమొస్తుంది 3, 9లో నుంచి 5 తీసేస్తే మనకి 4 వచ్చింది. సో అదేవిధంగా నెక్స్ట్ మనం R4 చేయాలి, R5 చేయాలి. చూద్దామా, ఇది ఎరేజ్ చేసుకుందాము. నెక్స్ట్ R4 ఇంప్లైస్, R4 ఏది, ఇది R4. సో R4 ఇంప్లైస్ R4 మైనస్ R1తోనే చేయాలి, రైట్. అగైన్ ఈ 10 ఏమో ఈ R1 మల్టిపుల్ చేసుకోవాలి, ఈ 1 ఏమో ఈ 10 మల్టిపుల్ చేసుకోవాలి. అంటే ఈ 10 ఇక్కడ రాసుకుంటున్నాను, ఈ 1 ఇక్కడ రాసుకుంటున్నాను. సో రాసుకునే అవసరం లేదు 1. ఓకే, సో వాట్ ఈజ్ R4 వాల్యూస్? R4 వాల్యూస్ ఏమున్నాయి, 10 11 నెక్స్ట్ 12 13 అండ్ నెక్స్ట్ 14 ఇవి R4 వాల్యూస్. నెక్స్ట్ మైనస్ వేసుకోండి, మైనస్ 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 మైనస్, నెక్స్ట్ 10 R1 అంటే 10 ఇంటూ 1 10, 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 10 10 10 10 10. సో 10లో నుంచి 10 తీస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ 0, 11లో నుంచి 10 తీసేస్తే 1, 12లో నుంచి 10 తీసేస్తే 2, 30లో నుంచి 10 తీసేస్తే 3 అండ్ 40లో నుంచి 10 తీసేస్తే 4 అయితే మనకు వచ్చింది వాల్యూ, రైట్. సో మనకి అవసరం అయితే ఎరేజ్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి R5 చూద్దాం. సో R5 ఇంప్లైస్ R5 మైనస్ R1. సో మనకి ఇక్కడ 0 అవ్వాలి అంటే ఈ 15ని ఈ R1 మల్టిపుల్ చేసుకోవాలి, ఈ 1 దీన్ని మల్టిపుల్ చేసుకోవాలి. కాబట్టి ఈ 15 R1 మల్టిపుల్ చేసుకుంటే ఇక్కడ 15 వేసుకున్నా అండ్ 1 ఇక్కడ వేసుకోవాలి, వేసుకున్న అవసరం లేదు. ఓకే, సో R5 వాల్యూస్ ఏమున్నాయి, 15 16 17 18, ఇది 19 వేసుకోవాలి, 16 కాదు 19. ఓకే 19. ఓకే, నెక్స్ట్ మైనస్ 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 మైనస్. ఓకే, 15 ఇంటూ 1 15, 15 ఇంటూ 1 15, అన్ని 15s అవుతాయి కాబట్టి 15 వేసుకోండి, 15 15 15 అండ్ 15 అండ్ 15. ఓకే, సో 15లో నుంచి 15 తీసేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ 0 అండ్ 16లో నుంచి 15 తీసేస్తే మనకి 1, 17లో నుంచి 15 తీసేస్తే 2, 18లో నుంచి 15 తీసేస్తే 3 అండ్ 4, సేమ్ 19లో నుంచి 15 తీసేస్తే 4 వచ్చింది. సో మనకి ఇక్కడ ఇవన్నీ జీరోస్ కరెక్ట్గా వచ్చేసాయి. నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి, ఈ 1 ఇలానే ఉండాలి, వీటి కింద మనకి జీరోస్ రావాలి, రైట్. సో 1 ఇలానే ఉండాలి కాబట్టి అంటే R2ని డిస్టర్బ్ చేయొద్దు, R1ని డిస్టర్బ్ చేయొద్దు, కేవలం R3 R4 R5 వాల్యూస్ మాత్రం మనం చేంజెస్ చేసుకోవాలి. సో మ్యాట్రిసెస్ బాక్స్ వేసుకోండి, రైట్ రైట్. సో ఈ 2 వాల్యూస్ మనం డిస్టర్బ్ చేయొద్దు, యాస్ వేసుకున్నాం 1 4 యాస్ వేసుకున్నాం. మనం మార్చుకోవాల్సింది ఏంటి, ఇది మార్చుకోవాలి, రైట్. సో ఇప్పుడు ఇది ఏంటిది, ఇది R3 కాబట్టి ఇది ఎరేజ్ చేసుకున్నామా, రైట్. సో ఇది ఎరేజ్ చేసుకున్నాము,
చూడండి మనం R3 మార్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి R3 ఇంప్లైస్ R3 మైనస్, గమనించండి R3 చేంజెస్ చేస్తున్నాం కాబట్టి R3 అలా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం స్టేబుల్గా ఉంచుకున్నాం కాబట్టి ఇది తీసుకుందాం R2 ఏంటి R2, R3లో నుంచి R2 తీయండి. సో అప్పుడు ఏమవుతుంది మనకి చూడండి ఇక్కడ ఏమున్నాయి వాల్యూస్ మనకి 1 0 1 2 3 and 4. సో 1 0 1 2 3 and 4 వాల్యూస్ మనకి యాజ్ రాసేసుకున్నాం. సో మైనస్ 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 R2 వాల్యూస్ ఏమున్నాయి 0 1 2 3 4. సో 0 1 2 3 4 అంటే సో ఏమొస్తుంది మనకి 0 - 0 1 - 1 0 2 - 2 0 3 - 3 0 4 - 4 0 వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ 0 0 0 0s మనకి వచ్చేసాయి. సో చాలా సింపుల్ అలాగా. సో మనకి ఏది కామన్గా అవుతుందో చూసుకోవాలి, అది మనం చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అలా చేసుకొని చూడండి R4 ఇంప్లైస్ R4 మైనస్ R2 ఏంటి R4 మైనస్ R2. సో ఇది R4 మైనస్ R2 మనకేమొస్తుంది అగైన్ జీరోస్ వస్తుంది 0 0 0 0 ఎందుకంటే ఇది సేమ్ ఉంది, దీంట్లో నుంచి తీసేసి మనకి ఏమొచ్చింది 0 వచ్చింది. సేమ్ అదేవిధంగా R5 కూడా అంతే, R5 ఇంప్లైస్ R5 మైనస్ R2 అంటే మనం R2ని కూడా మనం అదే విధంగా R5కి వాడుతున్నాం. R5 ఏముంది 0 1 2 3 4 కదా. సో దీంట్లో నుంచి R2 తీసేసేయండి, మళ్ళీ మనకేమొస్తాయి జీరోస్ వస్తాయి 0 0 0 0. ఎందుకు 1లో నుంచి 1 తీసేస్తే 0, 2లో నుంచి 2 తీసేస్తే 0, 3లో నుంచి 3 తీసేస్తే 0, 4లో నుంచి 4 తీసేస్తే 0 వచ్చాయి. సో ఇక్కడ మనకి నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి, నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి అంటే 0 కానివి ఇదంతా 0, ఈ రో లేదు, ఈ రో లేదు, ఈ రో లేదు, ఈ 3 జీరోసే ఉన్నాయి మనకి. వీటిలోని అండ్ వీటిలో మనకు రెండింటిలో మాత్రం వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సో మనకేమొచ్చింది ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈజ్ 2. The number of non-zero rows is 2. So the rank of A matrix is 2. So rank of matrices is 2 అని మనం రాసుకోవాలి. సో ఇది స్టూడెంట్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.